ఇక్కడికి మీడియా సమావేశానికి చేసిన పత్రికా ప్రతినిధులు, మీడియా ఛానల్ వారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న కాదు మొన్న కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడడం పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చైర్పర్సన్ గారు రాలేనందువల్ల మీటింగ్ వాయిదా పడింది. ఆమె ఈరోజు వచ్చిన దానివల్ల, లేదంటే నిన్నే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, నేను బయట ఉన్నాను, ఈరోజు వచ్చిన దానికి చెప్తా ఉన్నాము. ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న అవాకులు జవాకులు పేలుతూ కౌన్సిలర్లకు బాగా పరిష్కారాలు, వాళ్ళ మధ్యలో గొడవలు అయినాయి, కబ్జాలు చేసినారు, జాగాలు పంచుకున్నారు, ఏదైతే పనికిరాని మాటలంతా వాళ్ళ సంస్కృతిని మాపై రుద్దే ప్రయత్నం చేసినారు. మీలాగా మేము కొత్తపేట బ్యాచ్, పాతపేట బ్యాచ్, గంటావూరు కాలనీలో ఒక బ్యాచ్, కురపల్లి కాలనీలో ఒక బ్యాచ్, గడ్డూరు కాలనీలో ఒక బ్యాచ్ లేదు. మేమేమి ఏడ సెటిల్మెంట్లు చేయలేదు. ఏదైనా ఉంటే మీరు చూపించండి. అంతేగాని ఒక చిన్న విషయానికి లేని రాద్ధాంతం చేసి మీడియాలో ఫోకస్ కావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 11 సీట్లు వచ్చినాయని, మీరు 164 సీట్లు వచ్చిన ఈవీఎంలలో గెలిచిన ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీది ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచి ఈరోజు ఏదైతే ప్రజా ఆదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీకు కాదు. దయచేసి మీరు గురువిందు సామెత చెప్పినట్టుగా ప్రవర్తించొద్దండి. మా కౌన్సిలర్లందరూ మేమందరూ కలిసికట్టుగా ఉన్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేవు. మేమంతా బాగున్నాము. ఊరికే మీ అభిప్రాయాన్ని అంతా కూడా మాపై వృద్ధి మీరు పలచన కావద్దని మీ అందరికి కూడా తెలియజేస్తాం. మీడియా వాళ్ళకి, పత్రిక విలేకరులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులకి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా, మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా, మనం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఏమేమి చేశారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినాం మాట్లాడకుండా. ఇది రాను మాటల ప్రభుత్వంగానే ఉండిపోతూ ఉంటారు, చేతుల ప్రభుత్వంగా లేదు. ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డు కాల్చి మగన్ మనపైన వేసినట్లుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పినట్లుగా వింటా ఉన్నారు. మంచిదే. ఇన్ని తప్పులు మనం చేసినామంటున్నారు కదా, మాట్లాడితే మీడియాలో మీరేమంటారు, తప్పులు మనం చేసినాం. చేయండి, రుజువు చేయండి. ఫలానా జాగాలు అమ్మేశారు, రుజువు చేయండి. రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి. మాట్లాడితే జాగాలు అమ్మేసినారు. నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. హాస్పిటల్ వెనకాల 9 ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, దాని ముందు ప్రభుత్వాల్లో 9 ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా. మన ఎవరో ఒక ఆయన చెప్తాడు, గుడియాతం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్లు అనుకున్నారు. అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే. ఎవరు అన్నారో మీరే ఎంక్వైరీ చేయండి. నేను మన ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీరే ఎంక్వైరీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళకి జైలు పంపించండి, ఇంట్లో నాతో సహా. మీకే తెలుస్తుంది ఎవరు అమ్మినారు, ఎవరెవరు కబ్జాలు చేసినారు అనేసి. ఇంకోటి మాట్లాడితే గంటావరు ముంచేసినాడు, తినేసినాడు. గంటావరు గురించి మీకు ఏం తెలుసు? గంటావరు కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తాయని మీకు తెలిసినా? నేను 15 ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నా సొంత డబ్బులతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం 3 వార్డులకి పైప్ లైన్ 30 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను. మున్సిపాలిటీలో కూడా పోయి చెక్ చేయండి, ఏమైనా బిల్లులు ఉన్నాయా, జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి. ఇంటింటికి కొలాయి ఇప్పించినాము. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలకి కొలాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేదు. మొన్నట పలమనేరు పురపాలక సంఘంలో జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు అయితే కార్యకర్తలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు ఆ రోజు ఆరోగ్యరీత్యా వల్ల రాలేక మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ మీటింగ్ని వాయిదా వేయాల్సిందిగా కోరడమైంది. ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్ గారు
చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేసి మీటింగ్ లేదు, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది, 2 రోజుల తర్వాత మీటింగ్ పెడతారంట అని చెప్పినారు. తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ అతనికి ఎవరు చెప్పినారో తెలియదు. 4 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పిలిపించి మీటింగ్ జరిపించినారు. ఏ భారతదేశ రాజ్యాంగంలో కూడా మున్సిపల్ చైర్మన్కి పూర్తి అధికారాలు ఉంటాయి. మీటింగ్ జరిపించేదానికి, బాడీ నిర్వహించి ఏ విధంగా మన ప్రజా సమస్యలు అయితే ఏ విధంగా అజెండా రూపంలో మనం పొందుపరుస్తామో ప్రతిదీ కూడా చర్చించేదానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మున్సిపల్ సమావేశం జరిపించే హక్కు, పూర్తి సర్వ హక్కులు మున్సిపల్ చైర్మన్గా ఉంటుంది. అలాంటి హక్కుని అతను మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రమణారెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఆ హక్కుని మా పూర్తిగా కాలరాసి అతనే పూర్తిగా చేతుల్లో తీసుకొని మీటింగ్ జరిపించినారు. ఇది భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర కూడా ఎక్కడ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ మీటింగ్ నిర్వహించే హక్కు ఎక్కడ లేదు. అతను ఎవరికి ఆ హక్కు కల్పించినారనేది మేమందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్య తీసుకుని అతని మీద హైకమాండ్ కలెక్టర్ గారికి, తర్వాత గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాము తొందరలోనే. అతను ఏ హక్కుతో ఏ అధికారంతో చేశారని మేమందరూ కూడా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 2 కౌన్సిలర్ కూడా మున్సిపల్ వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ని విమర్శించడం జరిగింది. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా ఇక్కడ ఎన్నికయ్యి అక్కడికి వెళ్ళి ఏ స్వభావం కోసం వెళ్ళారో అయితే అది వాళ్ళకే తెలియాలి. ఒక కౌన్సిలర్ అయితే మన కొత్తపేట సంబంధించినటువంటి గాంధీనగర్ కౌన్సిలర్, ఆయన 5 ఏళ్ళకి ఒకసారి పార్టీ మారుతాడు, 5 ఏళ్ళకి ఒకసారి వార్డు మారుతూ ఉంటాడు. ఆయన కూడా మమ్మల్ని విమర్శిస్తాడు. ఒక తట్ట మొన్న లేదు వార్డులు. ఈరోజు వార్డులు వెళ్ళమని చెప్పండి, ఆయన ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది. 5 సంవత్సరాలు ఒకసారి పార్టీ మారిస్తాడు, 5 సంవత్సరాలు ఒకసారి వార్డు మారిస్తాడు. ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఈరోజు పల్మేరు మున్సిపాలిటీ గురించి 18 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు పల్మేరు పురపాలక సంఘంకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు తెప్పించినారా అని. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడడం, దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేదని వల్ల చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి, మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు ఎవరు చెప్పారో తెల్ల రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందేమో తెలియదు, ఆయన మీటింగ్ జరిపించారు. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి ఒక సంస్కృతి. కాబట్టి ఈ పలమనేరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, నేను మాట్లాడేది ఏమంటే, ఎలకలు కొరికేసింది అంటున్నారు కదా. నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక? మీ 2 కౌన్సిలర్లు గెలిచారు కదా, మీది మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక? మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా. ఎలకలు కొరికిందని చెప్పావు కదా, వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా. రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకలని. నువ్వు మళ్ళా మాట్లాడతారు. మీరు మాట్లాడారంటే నేను దానికి వివరణ నేను మళ్ళా నేను ఇస్తా. ఏ ఎలక కొరికింది, ఎందుకు కొరికింది అంతా నా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను. ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలక కొరుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్టా ఉంది. అది విప్పామంటే నేను విప్పేస్తా, మళ్ళీ మీ పరుగైపోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మన స్టేజ్ ఏమి, మనం ఎవరి గురించి మాట్లాడాలా, ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా. మీకు 11 సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఈవీఎంని మీరు మెయింటైన్ చేశారు. ఢిల్లీలో ఎట్లొచ్చింది, మీకు హర్యానాలో ఎట్లొచ్చింది, బీహార్లో ఎట్లొచ్చింది? అన్ని జాగాలు ఎలకలు కొరికిందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రపంచం మొత్తం కోడే కూస్తా ఉంది ఎలకలు మీరు కురిపిస్తా ఉన్నారు అనేసి, ఈవీఎంలు కొరికేసింది అనేసి. కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి. దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను, మళ్ళీ మీరే అవమానపడతారు. మీరు మాట్లాడుకోండి, ఈ విషయం మాట్లాడుకోండి. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను. మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా, జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా, మార్చిలో పెడతారా, ఎప్పుడైనా పెట్టండి. 26 వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము. తప్పకుండా వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీ ఎగరేస్తాము. అది మాత్రం నేను గంటపరంగా చెప్తాంట. అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి.
భయపడే ప్రసక్తే లే. మా దాంట్లో మీరు ఎలకలు కొరికిపించినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు. మేము 26 మంది 26 వార్డులు గెలుస్తాము, వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న మన రోజున మన మున్సిపల్ మీటింగ్ పోస్ట్ పోయిందని చెప్పి అది తెలుసుకోకుండా ఒక 4 మంది తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్లు వెళ్ళి అక్కడ కూర్చొని చైర్పర్సన్ లేకుండా కమిషనర్నే చైర్పర్సన్గా వీళ్ళే చేసేసి రాజ్యాంగానికి విరుద్ధంగా దాంట్లో అదేమో నాకు అర్థం కాలేదు. వీళ్ళు రాజ్యాంగం కొత్తగా వీళ్ళే రాస్తున్నారు కాబట్టి అది వాళ్ళకే చెల్లుతుంది. అది రెడ్ బుక్ రాజ్యాంగమో లేకపోతే నారావారి రాజ్యాంగమో మాకే తెలియదు. ఆ రాజ్యానికి సంబంధించి దానికి తగినట్టుగా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళే అజెండాలు పాస్ చేసుకొని నలుగురితో అజెండాలు పాస్ చేస్తారా? చదువుకున్నారా మీరు? చదువుకోలేదా మీరు? నలుగురిని పెట్టుకున్నారా పాస్ చేస్తారా? కమిషనర్ గారికైనా ఉండాలి ఏదన్నా వాళ్ళు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టడానికి. సరే ఇదంతా పోతే అభివృద్ధి అంటున్నారు. శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి పడతాను నేను. మీ గవర్నమెంట్ కదా ఉంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం అభివృద్ధి చేసినాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎంత డబ్బులు తీసుకొచ్చినారు, ఎంత అభివృద్ధి అయిందని చెప్పి మీరే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఏది చెప్పినా జనాలు చేస్తారని చెప్పి నోరు దిగదని చెప్పి నోరు గట్టిగా అరిచి మాట్లాడటము, ఏదంటే అది మాట్లాడటము. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లని మాట్లాడడానికి నీకు నోరన్నా ఉందా? నీకు నోరెట్టు వచ్చింది నీకు? మనం ఏమి మన స్థాయి ఏమని చెప్పి మాట్లాడాలి. అది మీ ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. నీకేం పని దాంతో? నీకు అసలు మున్సిపాలిటీకి ఏం పని? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక డైరెక్టర్ అంతే. మున్సిపాలిటీకి వచ్చి నీకు అక్కడ వచ్చి రచ్చగొచ్చ మాట్లాడటము ఇవన్నీ నీకు న్యాయం నీకు తగ్గుతుందా? ఇది నోరు అని చెప్పి నోరు పారేసుకోవడము తప్పు. ఇది మీరు రేపు రోజు మున్సిపాలిటీ వస్తుంది కదా, ఎలక్షన్స్ వస్తుంది కదా, అప్పుడు తెలుసుకుందాము. ఊరికేముంది జనాల్లో ఏముందో జనాల్లో పోయినామంటే మనం తెలుసుకుందాము. ఇంకా ఆత్రపడేది ఎందుకు? ఇంక 3 నెలల్లో ఉందో, ఇంక 4 నెలలు ఉందో, అప్పుడు తెలుసుకుందాము. అప్పుడు ఎవరు జనాలకి ఎవరు కోటేస్తారో, ఎవరు చైర్మన్ అవుతారో అందరు జనాలు చూస్తారు కదా. ఊరికి ఏదో ఎలకలుతున్నాయి, ఇంకోటి అని చెప్పంటున్నావు. ఆ విధంగా ఎలకలుతున్నాయి అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మీరు ఏ విధంగా ఇద్దరు ఏ విధంగా మీరు కౌన్సిలర్ అయినారు? మిమ్మల్ని మేము ఆ ఎలకలు మీ దగ్గర తినేసేది ఎలకలు. మీరిద్దరు ఎలా కౌన్సిలర్ అయ్యారు? మీరు మీ పార్టీలో ఇద్దరు ఎలా కౌన్సిలర్ అయ్యారు? ఏదంటే అది మాట్లాడతారు మీరు. కాబట్టి మేము కోరుకునేది ఏమంటే అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు మీ రాజకీయం చేయండి, మేము మా రాజకీయం చేస్తాము. రేపు వచ్చే ఎలక్షన్లో మేము తెలుసుకుందాం.